ఈ మహాశివరాత్రి 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 15వ తారీఖు వస్తుందండి. ఈ ఫిబ్రవరి 15వ తారీఖు అర్ధరాత్రి పూట 12:09 దగ్గర నుంచి 12:58 వరకు లింగోద్భవ కాలం అనేటువంటిది ఉంటుంది. ఏ మానవుడైతే లింగోద్భవ కాలంలో శివుడి యొక్క అర్చన కానీ, అభిషేకము కానీ, హోమము కానీ, జపము కానీ, ధ్యానము కానీ చేస్తాడో ఆ మానవుడు తన పూర్వ జన్మలో కానీ, ఆ జన్మలో కానీ, తెలిసి కానీ తెలియక కానీ చేసిన ప్రతి కర్మ కూడా, పాపకర్మ అంతా కూడా తొలగిపోతుంది. మహాపాతకములు కానీ, ఉపపాతకములు కానీ ఏవైనా సరే దగ్ధమైపోతాయి. తప్పనిసరిగా ఫిబ్రవరి 15వ తారీఖున కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రం అనేటువంటి దాంట్లో పాల్గొనండి. ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో అందులో జరిగేటువంటి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాల వల్ల శివుడి యొక్క కృపా కటాక్షాలు, ఐశ్వర్యము అనేటువంటిది లభిస్తుంది. అమ్మవారి యొక్క కుంకుమార్చన వల్ల ధైర్యము, సాహసము, విజయము అనేటువంటిది, అమ్మవారి యొక్క ఖడ్గానికి ఎలా అయితే తిరుగులేదో మీరు చేసే ప్రతి పనిలోనూ అదే విధంగా తిరుగులేకుండా ముందుకు వెళ్తారు. అష్టద్రవ్య పూర్వక లక్ష్మీ గణపతి హోమం వల్ల అష్ట ఐశ్వర్యాలు కురుస్తాయి. కమలాత్మిక అనుగ్రహం వల్ల సిరి సంపదలు కురుస్తాయి. రాజశ్యామల హోమం వల్ల పదవీ యోగము, రాజ్యాధికారము వస్తుంది. రాజ్యాధికారము అంటే జాబ్ రావడం కానీ, ప్రమోషన్ కానీ ఇవన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. శ్రీరుద్ర హోమం వల్ల గురుబలం పెరుగుతుంది. రాహుగ్రహ బాధల నుంచి బయటకు వస్తారు. సుదర్శన హోమం వల్ల నరఘోష కానీ,